ఉగాది పండుగను పురస్కరించుకుని రుద్రారం గ్రామంలో సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమం గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉగాది పచ్చడిని, ప్రసాదాలను సర్పంచ్ ప్రజలకు వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ బాగుండాలని, రైతులు పాడి పండుగలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆర్థికంగా మంచి ఉన్నత స్థానాలు చేరుకొని తల్లిదండ్రులకు, ఊరుకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. పరాభవ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ షాబాద్ మండల ప్రజలకు, రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపు పరాభనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు తెలుగు సంవత్సరం ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఉగాది పెద్ద పండుగ. ప్రతి గ్రామంలో కానీ, మండల్ కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని నేను రుద్రారం గ్రామ సర్పంచ్గా ఎన్నికైన యాదిరెడ్డి గారిని ఈ సంవత్సరం బాగా పంటలు పండాలని కోరుకుంటూ, పంతులు గారికి ఇటు పంటలు బాగా వంతాయని చెప్పిండు. ఈసారి పంటలు కానీ, వర్షాలు కానీ, ఇవి బాగా శుభకార్యాలు కానీ బాగా జరుగుతాయని బాగా ఇప్పటిదాకా విన్నాం. అంతా మేము తెలుసుకున్నాం, మా గ్రామంలో పంచాంగం పెట్టి తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు ఉగాది పండుగ కాబట్టి బాగా పంటలు కానీ, వివిధ మన వర్షాకాలాలు కానీ ఇవన్నీ బాగా పండుతాయని చెప్పి పంచాంగం, ఈ పేర్లు కానీ, గ్రామాల డెవలప్మెంట్ కానీ అన్నీ బాగా జరుగుతాయని చెప్పిండి. ఈసారి అంతా బాగుంటుందని చెప్పి తెలుసుకున్నాం. మా గ్రామం బాగా డెవలప్ కావాలని మేము కూడా కోరుతున్నాం. మండల పెద్దగా మంచిగా అన్ని పనులు కావాలని కోరుతున్నాం. మండల ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ నా హృదయపూర్వకం నమస్కారం తెలుపుతూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఈ రోజున తెలుగు వత్సరాది నూతన సంవత్సరంగా జరుపుకునేటువంటి లోకమంతా కూడా పరాభవ నామ సంవత్సరంగా పిలుచుకుంటూ ఈ సంవత్సరం అంతా ఈ శుభకార్యాలు జరుపుకునేదానికి ఈ ఉగాది మనము ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంగా జరుపుకుంటూ అన్ని శుభకార్యాలకు కూడా ఇది వాడుకుంటూ ఉంటాం. కనుక దేశమంతా కూడా ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమము అంటే సంవత్సరానికి ఉన్నటువంటి ఫలితాలంతా కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని జనులంతా కూడా శుభకార్యములకు కానీ, అన్ని కార్యములకు కానీ జరుపుకుంటూ ఉంటారు. కనుక ఇటువంటి మంచి ముహూర్తము, అన్ని రకాలుగా శుభయోగాన్ని ఇచ్చేటువంటి ముహూర్తం. కొత్తగా తెలుగు సంవత్సర పరాభవ నవసంవత్సర శుభాకాంక్షలు రుద్రార గ్రామ ప్రజలకు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, భారత రాష్ట్ర ప్రజలకు కానీ అందరి కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా గ్రామంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క పూజ అనంతరం మా గ్రామంలో పంతులు గారు పంచాంగం చెప్పడం జరిగింది. మా రుద్రారం గ్రామం పేరు మీద చాలా చక్కగా ఉందంట. రుద్రారంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా శేషామలంగా పంటలు, పశువులు, పాడి పంటలు అన్నీ కూడా చక్కగా పండుతాయని, వర్షాకాలం కూడా 17 పాల వర్షాకాలం ఉందని, దాంతోపాటు గాలి కానీ అన్నిటికీ అనుకూలంగా ఈ యొక్క గోవుల మీద గోపాలకృష్ణుడు అంట. కాబట్టి పశువులు కూడా చక్కగా అభివృద్ధి చెందుతాయని పంతులు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క పరాభవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉగాది పండుగ శుభ సందర్భంగా రుద్రారం గ్రామ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామి దయ వలన భగవంతుడు అందరినీ బాగా చక్కగా చూడాలంటూ భగవంతుని వేడుకుంటున్నాము. అంతేకాకుండా మా ఊర్లో ఉన్నటువంటి దేవుళ్ళంతా చాలా ప్రజలకు సంతోషాన్ని పంచుతూ ఉన్నారు. కనుక అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ యువకులు కానీ ఈ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ కలిసిమెలిసి ఈ ఉగాది పండుగతోటి అంతా
భేదాభిప్రాయాలు లేకుండా మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 12 రాసులకు అన్ని విధాలుగా చెప్పిండు. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ప్రభవనామ సంవత్సరం కనుక బాగుందని చెప్పిండు. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలవడం యాదిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు.